హాయ్, వెల్కమ్ టు విఎన్ జాబ్స్ అడ్డా. సో రీసెంట్గా వచ్చేసి మనం ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేది చెప్పడం జరిగింది. సో మనకు అలాగే వచ్చేసి ఇప్పుడు ఈ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనేది అప్లికేషన్ స్టార్ట్ అనేది కావడం జరిగింది. సో ఈ అప్లికేషన్ అనేది మనకు ఎలా ఉంటుందో మీకు ఈ వీడియోలో పూర్తిగా చెప్పడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్ సంబంధించి పూర్తిగా అయిపోయే వరకు చూస్తే మీకు ప్రాసెస్ అనేది ప్రాపర్గా తెలుస్తుంది. అప్లికేషన్ ప్రాసెసింగ్లోకి వెళ్ళే ముందు ప్లీజ్ ఎవరైనా ఫస్ట్గా మన ఛానల్లోకి వస్తే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఎంటర్ చేసుకోండి. అలా చేయడం వల్ల నాకు కూడా కొంచెం సపోర్టివ్గా ఉంటుంది. ఈ నోటిఫికేషన్ అప్లికేషన్ చేసుకోవడానికి మనకు వచ్చేసి ఎస్ఎస్సి మెమో, ఇంటర్ మెమో, రెసిడెన్స్ సర్టిఫికేట్, లేటెస్ట్ స్లేట్ పట్టుకొని దిగిన ఫోటో ఒకటి, అలాగే సిగ్నేచర్, ఇంకొకటి లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అనేది దీనిలో అప్లోడ్ చేయవలసిన డాక్యుమెంట్స్. సో మనం ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ప్రాసెస్లోకి వెళ్దాం. నోటిఫికేషన్ డీటెయిల్స్ కోసం ఆల్రెడీ ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ అనేది బయోలో ఇస్తాను. ఎవరైనా చూడాలనుకుంటే ఆ లింక్ పైన క్లిక్ చేసి పూర్తి వీడియో అనేది చూడండి. సో మొదట వచ్చేసి మనం ఏదైనా ఒక బ్రౌజర్ ఓపెన్ చేసుకోవాలి. బ్రౌజర్ ఓపెన్ చేసుకున్నాక సో మనకి ఇది వచ్చేసి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వెబ్సైట్. సో మనం గూగుల్ ఓపెన్ చేద్దాము. సో ఈ గూగుల్ వచ్చేసి అగ్నిపత్ వాయు అని టైప్ చేస్తే మనకు ఫస్ట్లో వచ్చే నేమ్ని ఎంటర్ చేయాలి. దానిపైన క్లిక్ చేయగానే CASB హోమ్ అని వస్తుంది. దానిపైన క్లిక్ చేస్తే మనకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మెయిన్ వెబ్సైట్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి మనకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అఫీషియల్ వెబ్సైట్. ఈ అఫీషియల్ వెబ్సైట్లో మనం అప్లికేషన్ చేసుకోవడానికి కింద వచ్చేసి క్యాండిడేట్ లాగిన్ అనేది ఇవ్వడం జరిగింది. దాని పక్కన గ్యాలరీ అండ్ అవార్డ్స్, దాని పక్కన అనౌన్స్మెంట్. సో క్యాండిడేట్ లాగిన్ పైన క్లిక్ చేస్తే మనకు లాగిన్ పేజీకి అనేది వెళ్ళడం జరుగుతుంది. ఆ లాగిన్ పేజీలోనే మనం రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. సో మనం ఇప్పుడు అనేది లాగిన్ పేజీకి రావడం జరిగింది. మనం ఆల్రెడీ ఫస్ట్ అప్లికేషన్ చేస్తున్నాం కాబట్టి మనకు లెఫ్ట్ సైడ్లో కింద వచ్చేసి రిజిస్ట్రేషన్ అని ఉండడం జరిగింది. దీనిపైన క్లిక్ చేస్తే రిజిస్ట్రేషన్ విత్ డిజిలాకర్ అండ్ క్రియేట్ డిజిలాకర్ అండ్ అకౌంట్, పక్కన ఇంకొకటి రిజిస్ట్రేషన్. మనం బ్లూ కలర్లో ఉన్నట్టు దానిపై క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకుందాం. సో నేను దీనిపైన క్లిక్ చేస్తున్నాను. సో మనకి ఇప్పుడు వచ్చేసి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది రావడం జరిగింది. పైన ఫస్ట్ వచ్చేసి క్యాండిడేట్ నేమ్ అనేది ఎస్ఎస్సి మెమోలో ఎలా ఉంటే అలా అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఎస్ఎస్సి మెమోలో ఉన్న నేమ్ ప్రకారం పైన ఎంటర్ చేయాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఈమెయిల్ ఐడి. మన ఈమెయిల్ ఐడి ఏదైతే ఉంటుందో ఆ ఈమెయిల్ ఐడిని దీనిలో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే దానికి ఒక OTP అనేది రావడం జరుగుతుంది. ఆ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత కింద వచ్చేసి మన మొబైల్ నెంబర్ అంటే వర్కింగ్ మొబైల్ నెంబర్ ఏది ఉంటుందో ఆ వర్కింగ్ మొబైల్ నెంబర్ అనేది కింద ఎంటర్ చేయాలి. ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత పక్కన ఉన్న జనరేట్ బటన్ ఎంటర్ చేయడం ద్వారా మనకు మెయిల్కి, మొబైల్కి రెండింటికి OTPs అనేది రావడం జరుగుతుంది. సో ఇప్పుడు నేను మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తున్నాను. సో ఎంటర్ చేసిన తర్వాత అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకు కింద ఒకటి వేర్ డిడ్ యూ గెట్ ఇన్ఫర్మేషన్ అని ఒక బాక్స్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఈ బాక్స్ పైన మనం క్లిక్ చేస్తే ఏమవుతుంది అని అంటే ఈ బాక్స్ పైన క్లిక్ చేయడం ద్వారా మనం ఎలా తెలుసుకున్నాం ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ తెరిచి అడుగుతుంది. సో నేనైతే ఎయిర్ ఫోర్స్ వెబ్సైట్ ద్వారా తెలుసుకున్నాను కాబట్టి దాన్ని పైన క్లిక్ చేశాను. సో ఇప్పుడు జనరేట్ OTP పైన క్లిక్ చేస్తున్నాను. దీనిపైన క్లిక్ చేయగానే నాకు అడుగుతున్నది మెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ చెక్ చేసుకోమని. సో ఓకే నేను చేస్తున్నాను. ఇక్కడ ఓకే చేయడం ద్వారా నాకు వచ్చేసి నెక్స్ట్ మనకు OTP అనేది మెయిల్కు అలాగే మొబైల్ నెంబర్కి వెళ్ళడం జరుగుతుంది. సో నేను OTP అనేది సెండ్ చేశాను. సో సక్సెస్ఫుల్లీ OTP అనేది నాకు మెయిల్కి, మొబైల్ నెంబర్కి సెండ్ కావడం జరిగింది. సో ఈ మెయిల్కి వచ్చిన OTPని ఎంటర్ చేయాలి, అలాగే మొబైల్కి వచ్చిన OTPని అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ రెండింటిని ఎంటర్ చేయడం ద్వారా మనకు ఫర్దర్ ప్రాసెస్ అనేది చేయడం జరుగుతుంది.
నా మెయిల్కి వచ్చిన ఓటీపీని ఇందులో ఎంటర్ చేస్తున్నా. ఎంటర్ చేసిన తర్వాత కింద క్యాప్చా ఐడి అనేది ఉంటుంది కదా, దాన్ని ఎంటర్ చేసి నెక్స్ట్ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేయాలి. రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేస్తే మనకు ఈ రిజిస్ట్రేషన్ అనేది సక్సెస్ఫుల్ కావడం జరిగింది. సో ఇది సక్సెస్ఫుల్ అయిన తర్వాత మళ్ళీ దీనికి సంబంధించిన ఒక పాస్వర్డ్ అనేది మెయిల్కు రావడం జరుగుతుంది. ఆ మెయిల్ ఐడిని ఇక్కడ టైప్ చేసి అలాగే పాస్వర్డ్ అనే దాన్ని టైప్ చేయాల్సి ఉంటుంది. సో నేను మెయిల్ ఐడి అనేది మామూలుగా ప్రజెంట్ టైప్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి మెయిల్ ఓపెన్ చేస్తున్నాను. మెయిల్ ఓపెన్ చేస్తే నా మెయిల్ ఐడికి ఒక పాస్వర్డ్ అనేది రావడం జరిగింది. సో ఇక్కడ మనకు వచ్చేసి ఇక్కడ పాస్వర్డ్ అనేది ఉంది. దీన్ని కాపీ చేసుకొని డైరెక్ట్లీ ఎయిర్ ఫోర్స్ వెబ్సైట్లో పాస్వర్డ్ దగ్గర నేను పేస్ట్ చేస్తాను. సో నేను ఇక్కడ పేస్ట్ చేశాను. నెక్స్ట్ క్యాప్చా ఐడి అనేది ఎంటర్ చేయడం జరుగుతుంది. ఈ క్యాప్చా ఐడి ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ పైన క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ న్యూ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోమని అడుగుతుంది. ఇక్కడ క్రియేట్ చేసుకోవడప్పుడు ఒకటి అప్పర్ క్యాపిటల్ లెటర్, స్మాల్ క్యాపిటల్ లెటర్, సింబల్స్ అలాగే నెంబర్స్ ఉండేటట్టు చూసుకొని మనం ఇందులో ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి క్యాప్చా ఐడి అనేది ఎంటర్ చేసి రీసెట్ మై పాస్వర్డ్ పైన క్లిక్ చేస్తే మనకు పాస్వర్డ్ అనేది క్రియేట్ కావడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి మనకు హోమ్ పేజీ అన్నట్టు. ఇక్కడ పైన 2 టిక్లు చేసి కన్ఫర్మ్ కొడితే ముందుకు వెళ్తుంది. సో ఇక్కడ వచ్చేసి మనకు ఆల్రెడీ స్టూడెంట్ నేమ్ టైప్ చేసాం కాబట్టి నెక్స్ట్ వచ్చేసి ఫాదర్ నేమ్ అనేది ఎంటర్ చేయాలి. ఈ ఫాదర్ నేమ్ అనేది మనకు ఎస్ఎస్సి మెమోలో ఎలా ఉంటే అలా ఎంటర్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి మదర్ నేమ్ కూడా మనకు ఎస్ఎస్సి మెమో ప్రకారమే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి జెండర్ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ మనకి ఎన్సీసీ ఉంటేనే ఎస్ అని లేకపోతే లేదని పెట్టుకొని డేట్ ఆఫ్ బర్త్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి 10th మెమో ప్రకారం. ఈ డేట్ ఆఫ్ బర్త్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు నెక్స్ట్ వేరే అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నేను డేట్ ఆఫ్ బర్త్ అనేది సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. డేట్ ఆఫ్ బర్త్ అనేది సెలెక్ట్ చేశాను. ఇక్కడ మన పర్మనెంట్ అడ్రస్ కాబట్టి పర్మనెంట్ డొమెన్షియల్స్ అన్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో దాని తర్వాత మనకు కింద వచ్చేసి డొమెన్షియల్ స్టేట్. సో మన స్టేట్ అనేది ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ అనేది ఇందులో సెలెక్ట్ చేసుకోవాలి. నాది తెలంగాణ కాబట్టి నేను తెలంగాణని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి మన డిస్టిక్ ఏంటిది అనేది ఇందులో సెలెక్ట్ చేసుకోవాలి. నేను జయశంకర్ భూపాలపల్లి కాబట్టి అది సెలెక్ట్ చేశాను. దీని తర్వాత మనకు అప్లోడ్ డొమెన్షియల్ సర్టిఫికేట్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి మనకు డొమెన్షియల్ సర్టిఫికేట్ అనేది అంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఆ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది 150 KB సైజులో ఉంచుకోవాలి జేపీజీ ఫార్మాట్లో. నేను దాన్ని సెలెక్ట్ చేసి అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో నేను డొమెన్షియల్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేశాను. నెక్స్ట్ కొడితే మనకు ఈ డీటెయిల్స్ అనేవి సేవ్ అయ్యి నెక్స్ట్ పేజీకి వెళ్ళడం జరుగుతుంది. సో నేను అది సక్సెస్ఫుల్గా ఫస్ట్ స్టెప్ కంప్లీట్ చేశాను. సో నెక్స్ట్ వచ్చేసి మన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఇంటర్ అయితే ఇంటర్, డిప్లొమా అయితే డిప్లొమా, వొకేషనల్ అయితే వొకేషనల్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ 10+2 అనేది ఎస్ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఫిజిక్స్ అయితేనేమో ఎస్, ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉంటే ఎస్ అని, లేకపోతే నో అని సెలెక్ట్ చేసుకోవాలి. ఎస్ ఆర్ నోట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇంటర్, సైన్స్, ఆర్ట్స్, కామర్స్ సబ్జెక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఇక్కడ సైన్స్ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకొని ఇంటర్మీడియట్ బోర్డ్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. మనం వచ్చేసి తెలంగాణ స్టేట్ ఇంటర్మీడియట్ బోర్డు కాబట్టి తెలంగాణ స్టేట్ ఇంటర్మీడియట్ బోర్డ్ అనేది ఇందులో సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనది పర్సంటేజ్ కాబట్టి పర్సంటేజ్ అని ఇక్కడ క్లిక్ చేయడం ద్వారా మనకు టోటల్గా మార్క్స్ అనేది ఎంటర్ చేసుకోవడానికి కింద ఆప్షన్స్ అనేవి వస్తాయి. సో ఇక్కడ వచ్చేసి మనకి ఇంగ్లీష్, మ్యాథ్స్, ఫిజిక్స్ అని ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఇంగ్లీష్ అనే కాడ మనకు టోటల్గా ఎన్ని మార్క్స్ వచ్చినాయి, తర్వాత టోటల్ మార్క్స్ ఎన్ని, మనకు ఎంత పర్సెంటేజ్ వచ్చిందో అనేది ఎంటర్ చేయాలి. అలాగే ప్రతి ఒక్క దానికి దాని సబ్జెక్ట్ వైజ్ అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
సో మార్క్స్, టోటల్ మార్క్స్, అలాగే టోటల్ మనకు ఎంత పర్సెంటేజ్ వచ్చింది అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓన్లీ సిఈసి వాళ్ళకు బైపీసీ వాళ్ళకైతే ఓన్లీ ఇంగ్లీషే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మామూలుగా ఎంపీసీ వాళ్ళకైతే ఇంగ్లీషు, మ్యాథ్స్, ఫిజిక్స్ మార్క్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ మనకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉందంటే ఉంటే వేస్తుంది, లేకపోతే లేదని. అలాగే అడిషనల్ సర్టిఫికేట్ ఉంటేనేమో వేస్తుంది, లేకపోతే లేదని సెలెక్ట్ చేసుకోవాలి. గ్రాడ్యుయేట్ ఎవరైనా ప్రజెంట్ గ్రాడ్యుయేట్ చేసే వాళ్ళు ఉంటేనేమో పరిచయం, కానీ డిస్కంటిన్యూ ఉంటే డిస్కంటిన్యూ అని, ఒకవేళ చేయకపోతే నాట్ అప్లికేబుల్ అని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేసి వచ్చేసి నేను ప్రజెంట్ టోటల్ మార్క్స్ అనేది పైన యాడ్ చేయలేదు. సో అలాగే మన ఓవరాల్ మార్క్స్ అనేవి ఎన్ని వచ్చినాయో ఇక్కడ చూపిస్తున్న రెడ్ కలర్లో చూపిస్తున్న కూడా మన ఓవరాల్ మార్క్స్ అనేది పర్సంటేజ్ కూడా వేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు గ్రాడ్యుయేట్ ప్లేస్లో మనకు ఇంజనీరింగ్ అయితే ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ అయితే నాన్ ఇంజనీరింగ్ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేస్తే మనకు కింద వచ్చేసి అప్లోడ్ డాక్యుమెంట్స్, సో మనకు 10th సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయమని అడుగుతుంది. సో ఈ సర్టిఫికేట్స్ అనేది నేను 150 KB ఆల్రెడీ కన్వర్ట్ చేసుకొని పెట్టుకున్నాను. 10th సర్టిఫికేట్ కూడా నేను అప్లోడ్ చేస్తున్నాను మేము. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇంటర్మీడియట్ మెమో అప్లోడ్ చేయమని అడుగుతుంది. సో ఇంటర్మీడియట్ మెమో కూడా 150 KBలో మనకు కంప్రెసర్ చేసుకొని పెట్టుకోవాలి. సో నేను ఇంటర్ మెమో కూడా ఆల్రెడీ కంప్రెస్ చేసి పెట్టుకున్నా, కానీ డైరెక్ట్ అప్లోడ్ చేస్తున్నాను. సో ఇంటర్ మెమో అప్లోడ్ చేసిన తర్వాత మనం అనేది సేవ్ అండ్ నెక్స్ట్ అనేది ప్రెస్ చేస్తే మనకు నెక్స్ట్ పేజీకి అనేది వెళ్ళడం జరుగుతుంది. సో నాది ఈ పేజ్ కూడా కంప్లీట్ కావడం అనేది జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి మన అడ్రస్, టోటల్గా మన ఆధార్ కార్డులో ఉండే పర్మనెంట్ అడ్రస్ అయితే ఏదో ఉంటుందో ఆ అడ్రస్ అనేది ఫస్ట్ లైన్లో హౌస్ నెంబర్, టోటల్లీ మనకు అడ్రస్ అనేది ఈ బాక్స్లలో ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో మనం ఇక్కడ తొందరగా ఈ అడ్రస్ అనేది ఫిల్ చేసుకుందాం. సో ఫస్ట్ మనకు స్టేటు, నెక్స్ట్ వచ్చేసి డిస్టిక్, అలాగే మనకు మండల్, నెక్స్ట్ వచ్చేసి మన విలేజ్ ఏదైతే ఉంటుందో ఆ విలేజ్ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకుందాం. సో దీని తర్వాత వచ్చేసి మనకు పిన్ కోడ్, పోలీస్ స్టేషన్, నియరెస్ట్ పోలీస్ స్టేషన్ ఏదో ఉంటుంది. దాని తర్వాత పోస్ట్ ఆఫీస్, మన అడ్రస్ ఏముంటే పోస్ట్ ఆఫీస్ది ఆ పోస్ట్ ఆఫీస్ విలేజ్ నేమ్, నెక్స్ట్ వచ్చేసి పిన్ కోడ్. ఇన్ కేస్ మనకు ఇక్కడ 12 డిజిట్స్ ఆధార్ నెంబర్ అనేది కూడా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో మన 12 డిజిట్స్ ఆధార్ నెంబర్ ఏది ఉంటుందో దాని ఆధార్ కార్డ్ నెంబర్ కూడా ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. మన పర్మనెంట్ అడ్రస్ అలాగే కమ్యూనికేషన్ అడ్రస్ ఒకటే ఉంటేనేమో ఇక్కడ టిక్ చేయాలి, లేదు అని అంటేనేమో సపరేట్ మళ్ళీ ఎంటర్ చేయాలి. నాకు ఒకటే అడ్రస్ కాబట్టి నేను ఇక్కడ టిక్ చేస్తున్నాను. ఇక్కడ టిక్ చేసిన తర్వాత నాకు సేమ్ అడ్రస్ అనేది కింద రావడం జరుగుతుంది. ఇదిగా వచ్చింది కదా. సో నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ పేజ్కి వెళ్తున్నాను. ఇది మన ఫైనల్ స్టెప్, అంటే సపోజ్ ఇంకొక స్టెప్ ఉంది. ఇక్కడ వచ్చేసి మనకు క్యాండిడేట్ హైట్, అంటే ఒక పర్సన్ పైన వచ్చేసి ఇప్పుడు మనకు ప్రజెంట్లీ ఐడెంటిఫికేషన్ మార్క్స్, మోల్స్, పుట్టుమచ్చలు ఎక్కడ ఉన్నాయో అదే మెసేజ్ మెమోలో ఉంటుంది. దాన్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి మనకు క్యాండిడేట్ హైట్ సెంటీమీటర్లలో, అలాగే క్యాండిడేట్ చెస్ట్ అనేది నార్మల్గా ఉంటుందో దాన్ని ఎంటర్ చేయాలి. నెక్స్ట్ వెస్ట్ సైజు, మామూలుగా సైజు కమ్మర్ అంటారు కదా, దాన్ని ఎంటర్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి మన షూ సైజు, దాన్ని ఎంటర్ చేసిన తర్వాత మనకు కింద కొన్ని ఎన్సీసీ ఆప్షన్, ఎన్సీసీ లాంటిది, ఎక్స్ సర్వీస్ మెన్స్, డ్రైవింగ్ లైసెన్స్, అదర్ మనకి ఇలాంటికి సంబంధించిన అడుగుతుంది. సో నేను ఇక్కడ వచ్చేసి మిగిలిన 3 ఫస్ట్ టిక్లు నో అని పెట్టాను. నెక్స్ట్ వచ్చేసి డ్రైవింగ్ లైసెన్స్ ఉంది కాబట్టి 24 అనేది ఉంది కాబట్టి నేను ఎస్ అని పెట్టేసి నెక్స్ట్ ప్రొసీజర్కి వెళ్తున్నాను. సో ఇక్కడ మనకు మిగిలినవి మనకు అవైలబుల్ లేవు కాబట్టి అన్ని నో అనేది టిక్ చేయడం జరిగింది. ఇన్ కేసు ఎవరికైనా ఎక్స్ సర్వీస్ మెన్ అలాంటిది ఉంటే గిట్ట వాళ్ళు ఎస్ అని పెట్టుకొని దాంట్లో అడిగిన మ్యాటర్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కాకపోతే నేను ప్రజెంట్ వచ్చేసి వీటన్నిటిని నో అని టిక్ చేయడం జరుగుతుంది. సో నేను ఇవన్నీ నో అని పెట్టుకొని సో ఫైనల్గా సబ్మిట్ చేస్తే మనకు నెక్స్ట్ పేజీకి అనేది రావడం జరిగింది. సో ఇక్కడ వచ్చేసి మనకు స్టూడెంట్ యొక్క ఫోటో, సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. 18 ఇయర్స్ క్రాస్ అయిన వారు ఎవరైతే ఉంటారో వారికి పేరెంట్ సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేయాలి. సో నేను ఇక్కడ ఫోటో అనేది అప్లోడ్ చేసుకుంటున్నాను.
ఈ ఫోటో అనేది మనకు క్రాపింగ్ అడుగుతుంది. ఇక్కడ మనం ఏమైనా సెట్ చేసుకుంటే సెట్ చేసుకోవచ్చు, లేకపోతే సబ్మిట్ కొట్టుకుంటే అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి సిగ్నేచర్ కూడా ఇక్కడ పైన నేమ్ ఏది ఉందో ఆ నేమ్ ప్రకారం మనం సేవ్ చేసుకొని అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను సిగ్నేచర్ కూడా అప్లోడ్ అనేది చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి థంబ్ ఇంప్రెషన్ కూడా నేను ఆల్రెడీ నేమ్ సేవ్ చేసుకున్నాను. యాజ్ పర్ ఇందులో ఇచ్చిన నేమ్ ప్రకారమే ఫోటోకు, సిగ్నేచర్కి, థంబ్కి నేమ్ సేవ్ చేసుకొని దాన్ని అప్లోడ్ చేస్తేనే ఇది తీసుకోవడం జరుగుతుంది. సో నేను సిగ్నేచర్, ఫోటో, థంబ్ అనేది అప్లోడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ కింద నెక్స్ట్ అనేది సేవ్ చేయాలి. సేవ్ చేసిన తర్వాత ఫైనల్ స్టెప్ లైవ్ ఫోటో క్యాప్చర్. సో లైవ్ ఫోటో క్యాప్చర్ అనేది స్టూడెంట్ పక్కా ఉండాల్సి ఉంటుంది. సో లైవ్ ఫోటో క్యాప్చర్ తీసుకున్న తర్వాత మనం దీన్ని సక్సెస్ఫుల్గా సేవ్ చేసుకొని నెక్స్ట్ సబ్మిట్ చేసుకుంటే మనకు టోటల్గా ప్రివ్యూ పేజీకి అనేది వెళ్ళడం జరుగుతుంది. నాది ఇది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ పేజీకి అనేది నేను వెళ్ళడం జరుగుతుంది. సో నాకు సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. ఇక్కడ వచ్చేసి మనకు ఎగ్జామినేషన్ సెంటర్స్, మనకు 5 సెంటర్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మన తెలంగాణలో వచ్చేసి మనకు వరంగల్, హైదరాబాద్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి 3 సెంటర్లు ఉన్నాయి. సో మీకు ఏది కంఫర్టబుల్ ఉంటే దాన్ని మీరు సెలెక్ట్ చేసుకొని అప్లికేషన్ చేసుకోండి. నేనైతే వరంగల్, హైదరాబాద్, విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం సెలెక్ట్ చేసుకున్నాను. సో మనం ఇక్కడ క్లిక్ చేస్తే నెక్స్ట్ ప్రివ్యూ పేజీకి అనేది వెళ్తుంది. దాని ద్వారా మనం ఫైనల్గా టోటల్గా డీటెయిల్స్ అనేది పర్ఫెక్ట్ ఉన్నాయా లేవి అని ఈ పేజీలో సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ మన టోటల్ డీటెయిల్స్ అనేవి ప్రాపర్గా ఉన్నాయా లేవా అని ఇక్కడ చెక్ చేసుకోవాలి. ఈ పేజీలో ప్రాపర్గా ఉన్నాయా లేవో చెక్ చేసుకుంటే ఏమైనా మిస్టేక్స్ ఉంటే మళ్ళీ ఎడిట్ చేసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. ఏ మిస్టేక్స్ ఇట్లా లేకుంటే మనం ఇక్కడ ప్లేస్ అనే దగ్గర మన ఎక్కడి నుంచి అప్లికేషన్ చేస్తున్నామో అంటే మన ఓన్ డిస్టిక్ లేదా మన విలేజ్ అనేది టైప్ చేసి కింద పైన 2 టిక్స్ ఉంటాయి కదా, ఈ టిక్స్ దగ్గర మనం క్లిక్ చేస్తే రైట్ క్లిక్ చేస్తే తీసుకుంటుంది. సో తర్వాత సబ్మిట్ కంటిన్యూ టు పేమెంట్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే మనకు ఫైనల్గా మళ్ళీ ఒకసారి రివ్యూ అనేది రావడం జరుగుతుంది. సో నేను ఓకే చేసిన. మామూలుగా మనకు డీటెయిల్స్ అనేది చూసుకోమని అడుగుతుంది. ఓకే ఉంటే నెక్స్ట్ కన్ఫర్మ్ డీటెయిల్స్ పైన క్లిక్ చేస్తే మనకు ఫైనల్గా ముందు పేజీకి అనేది ఇక వెళ్ళడం జరుగుతుంది. సో ఇది ఫైనల్ స్టెప్. ఈ స్టెప్ తర్వాత మనకు నెక్స్ట్ వచ్చేసి పేమెంట్ ఆప్షన్ అనేది రావడం జరుగుతుంది. నాకు అన్ని డీటెయిల్స్ ఓకే ఉన్నాయి కాబట్టి నేను కన్ఫర్మ్ సబ్మిట్ చేసిన. సో ఇది వచ్చేసి మనకు పేమెంట్ పేజీ. ఇక్కడ మనకు 2000 పేమెంట్ అనేది డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డు, యూపీఐ మీకు ఏది కంఫర్టబుల్ ఉంటే దాన్ని ఓకే చేసుకోండి. నేను వచ్చేసి ప్రజెంట్లీ యూపీఐ ద్వారా పేమెంట్ చేయడం జరుగుతుంది. మనకు టోటల్గా దీని ఫీజు వచ్చేసి 650 రూపాయలు విత్ జిఎస్టీ తోటి పడడం జరుగుతుంది అప్లికేషన్ ఫీజు. సో నాకు యూపీఐ ఉంది కాబట్టి నేను యూపీఐ ద్వారా పే చేస్తున్నాను. సో మనకు పేమెంట్ కన్ఫర్మ్ అవ్వడంతో ఆటోమేటిక్గా మనకు మళ్ళీ ఎయిర్ ఫోర్స్ పేజీకి అనేది వెళ్ళడం జరుగుతుంది. నేను ఆల్రెడీ స్కాన్ చేసి పేమెంట్ అనేది చేశాను. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పేజీకి అనేది వెళ్ళడం జరుగుతుంది. మనకి పేమెంట్ అనేది కన్ఫర్మ్ కావడం జరిగింది. సో మనకు సక్సెస్ఫుల్గా పేమెంట్ అనేది కావడం జరిగింది. అప్లికేషన్ టోటల్లీ కంప్లీటెడ్. చూడండి ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ సక్సెస్ఫుల్లీ అని రావడం జరిగింది. సో దీని తర్వాత మనకు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే డౌన్లోడ్కి వస్తే ప్రివ్యూ అని ఉండడం జరుగుతుంది. సో ప్రింట్ ప్రివ్యూ దీన్ని ఓకే చేస్తే మనకు ఇది పీడిఎఫ్లో సేవ్ కావడం జరుగుతుంది. సేవ్ చేసుకునే వాళ్ళు ఉంటే సేవ్ చేసుకోండి, డౌన్లోడ్ చేసుకునే వాళ్ళు ఉంటే డౌన్లోడ్ చేసుకోండి. ఇది మనకు టోటల్గా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అప్లికేషన్ ప్రొసీజరు. ఈ విధంగా ఎవరైనా ఇంటికాడ సిస్టంలో కానీ లేదా మొబైల్లో కానీ అప్లికేషన్ చేసుకోవచ్చు. కాకపోతే మొబైల్ అంటే కొంచెం కంఫర్టబుల్ అనేది ఉండదు, మీకు సిస్టమ్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ. ఎవరైనా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే సో మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా మీకు
నెక్స్ట్ వచ్చే పూర్తి డీటెయిల్స్ అనేవి తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. విఎన్ జాబ్స్ అడ్డా.